హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ 188. నేను మీ లక్ష్మి. ఈరోజు 2 కిలోల చికెను, 2 కిలోల రైస్ లెగ్ పీస్తోనే బిర్యానీ ఎలా చేసుడో చూద్దాం. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని నిమ్మరసం పిండుకోవాలి. అది పక్కకి పెట్టుకోవాలి. ఒకటి పెద్దది గంజు తీసుకొని అందులో చికెన్ వేసుకొని బగారా ఆకు, చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాజి పువ్వు, యాలకుల లవంగాలు, తగినంత కారం వేసి పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, పెరుగు, పసుపు వేసి ధనియా పొడి వేసి బాగా కలపాలి. ఆయిల్ పూసుకోవాలి. తగినంత బాగా ఆ పీసుకు మసాలాలన్నీ పట్టేలా కలపాలి. కలిపి ఉంచుకున్న చికెన్ను ఇప్పుడు ఉడికించుకోవాలి. స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపు గంజు తీసుకొని అందులో వాటర్ పోసి తగినంత ఉప్పు, బగారాకు, ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు వేసి మరగనివ్వాలి. పుదీనాకు వేసి మధ్య మధ్యలో చికెన్ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం 2 సార్లు బియ్యం కడుక్కొని మరిగే నీటిలో వేసుకోవాలి. ఉడికించుకోవాలి. వేసుకొని చూడండి అలా ఉడికింది. 75% ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయింది. దించేసుకోవడమే. రైస్ కూడా రెడీ అయింది. ఒక మందపాటి గంజు తీసుకొని ఒక లేయర్ అలా అన్నం వేసుకొని ఆనియన్స్ మనం వేయించుకునే పుదీనా వేసి చికెన్ పీసెస్ వేసుకుంటూ సూపు వేసుకుంటూ అలా వేస్తూ ఉండాలి. అంతటా ఇంకో లేయర్ అన్నం వేయాలి. వేసి ఇప్పుడు మళ్ళీ మనం వేయించి ఉంచుకున్న ఆనియన్స్, పుదీనా, కొంచెం చికెన్ వేస్తూ సూపు వేస్తూ అలా అంతా కలిసేలా సూపు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక లేయరు పైన అన్నం వేసుకోవాలి. మనం వేయించి ఉంచుకున్న ఆనియన్స్ వేయాలి. పుదీనా కొంచెం లాస్ట్కు ఉన్న సూపు వేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 20 నిమిషాలు అయింది, ఉడికింది. దించేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకో గంజులోకి తీసుకొని నెయ్యి వేసుకోవాలి. మనం పిండి ఉంచుకున్న నిమ్మరసాన్ని పోసుకోవాలి. పోసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. మీరు కూడా ఇలా చేసి చూడండి. ఈ వీడియో చివరి వరకు చూడండి ఎంత బాగా వచ్చిందో. పీసు కూడా మెత్తగా ఉడికింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.